ఫ్రెండ్స్, నా పేరు రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను చాలా మందికి డౌట్ ఏంటంటే, కౌశలం పోర్టలు, నైపుణ్యం పోర్టలు ఈ రెండిటికి కన్‌ఫ్యూజ్ అయిపోతాను. అసలు ఏంటివి? ఇదేం చేస్తది? ఇదేం చేస్తది? అని చెప్పి చాలా మంది నేను వీడియోస్ చేసిన తర్వాత వాళ్ళు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. అసలు నైపుణ్యం పోర్టల్ ఇదేంటి కొత్తగా? ఇప్పుడు కౌశలం పోర్టల్ అనేది ఉంది. మేము ఎగ్జామ్స్ రాసేసాము. మాకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంటర్వ్యూలు ఉంటున్నాయి అంటున్నారు. మళ్ళా ఇదేంటి కొత్తగా నైపుణ్యం పోర్టల్ అంటున్నారు. ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తున్నారు అంటున్నారు. ప్లేస్‌మెంట్స్ అంటున్నారు. వీడియోస్ వస్తున్నాయి. దీనిలో మళ్ళీ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఇదంతా ఏంటి మళ్ళా చాలా మంది కన్‌ఫ్యూజన్. ఇదేంటి మళ్ళా కొత్తగా? ఇదంతా మేము ఎగ్జామ్ రాసేసాం గదా! మాకు త్వరలో ఇంక జాబ్ వచ్చేస్తది. మేము రెడీగా ఉన్నాం ఇంక జాబ్‌కి అంటే ఎళ్ళేదాని కోసం అని అనుకుంటున్నారు. వాళ్ళ కోసం ఈ వీడియో. మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎవరికైతే నైపుణ్యం పోర్టల్ గురించి, కౌశలం పోర్టల్ కన్‌ఫ్యూజ్ అవుతున్నారో మీకోసం ఈ వీడియో. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ దాకా. ఇప్పుడు మనకి కౌశలం పోర్టల్ అనేది ఐటీఎస్ జాబ్స్‌కి అంటే ఐటీ రిలేటెడ్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఈ పోర్టల్ అనేది గవర్నమెంట్ అనేది చేసింది. ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో ఏపీలో వాళ్ళ కోసం వాళ్ళు ఈ పోర్టల్‌లో మనకి కౌశలం సర్వే ద్వారా ఎన్రోల్ చేసుకున్నారు. ఎవరైతే అన్‌ఎంప్లాయిడ్ యూత్ ఉన్నారో వాళ్ళంతా కౌశలం సర్వేలో ఎన్రోల్ చేసుకొని అక్కడ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కానీ, వాళ్ళకి ఏవైతే స్కిల్స్ వచ్చో ఆ డీటెయిల్స్ అనేది ఆ సర్వేలో ఎంటర్ చేశారు. వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి? వాళ్ళకి ఎటువంటి జాబ్స్ కావాలని చెప్పి ఆడ ఎంటర్ చేశారు. వాళ్ళకందరికేందంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏపీ గవర్నమెంట్ అనేది కౌశలం పోర్టల్ ద్వారా స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఆ పర్సన్‌కి ఎక్స్‌వైజెడ్ స్కిల్స్ అనేవి ఉన్నాయని చెప్పాడు. ఇంగా అవి ఎవాల్యుయేట్ చేయాలి గదా! అతనికి ఏవైతే స్కిల్స్ ఉన్నాయని చెప్పాడో అవి మనం టెస్ట్ చేయాలి గదా! నిజంగా ఉన్నాయా లేదా అనేది. ఆ విధంగా స్కిల్ అసెస్‌మెంట్స్, కమ్యూనికేషన్ అసెస్‌మెంట్స్ అనేది జరుగుతున్నాయి. వాళ్ళకి గ్రేడింగ్ ఇస్తున్నారు. కమ్యూనికేషన్ అసెస్‌మెంట్‌కి కొంత గ్రేడింగ్ ఇస్తున్నారు. స్కిల్ అసెస్‌మెంట్‌కి మార్క్ పర్సెంటేజ్ ఇస్తున్నారు. ఈ విధంగా అందరికి దాదాపు ఈ సర్వేలో 26 లక్షల మంది పార్టిసిపేట్ చేశారు. అందరికీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్రాసెస్ అనేది డిసెంబర్ 2 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు దాదాపుగా 10 లక్షలు 10-15 లాక్స్ మెంబర్స్‌కి అయితే ఎగ్జామ్స్ అనేది జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ చాలా మందికి రీషెడ్యూల్ అవుతున్నాయి. మళ్ళీ అంటే కొంతమందికి ఎగ్జామ్స్ అబార్ట్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ రీషెడ్యూల్ అవుతున్నాయి. కొంతమందికి ఆహ్, మార్క్స్ తక్కువొచ్చినా గూడా రీషెడ్యూల్స్ అయ్యాయి. కొంతమందికి ఇంకా రీషెడ్యూల్స్ అవ్వలేదు. కొంతమందికి ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకందరికీ ఆల్మోస్ట్ కొంతమందికి మంచి పర్సెంటేజెస్ వచ్చాయి. వాళ్ళకందరికి ప్రొఫైల్ ఈస్ క్రిటికల్లీ ఇన్‌కంప్లీట్, ప్రొఫైల్ నీడ్స్ ఎర్రర్ అని చెప్పి ఇలా వస్తున్నాయి. అంటే మీరు కంప్లీట్‌గా ప్రొఫైల్ అనేది ఈ కౌశలంలో రెజ్యూమ్‌లో ఉంటున్నాయి కదా! మీ డీటెయిల్స్ అనేది కంప్లీట్‌గా ఇవ్వండి. దానివల్ల మంచి ఆపర్చునిటీస్ అనేది మీకు ఎక్కువ మీ ప్రొఫైల్‌కి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉండేదానికి అవకాశం ఉంటాయని చెప్పేసి మనకి ఆ విధంగా ఎర్రర్స్ చూపిస్తున్నాయి. ప్రొఫైల్ ఈస్ క్రిటికల్లీ ఇన్‌కంప్లీట్ గాని, ప్రొఫైల్ నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ అని కనిపిస్తున్నాయి. ఇది కంప్లీట్‌గా ఇక్కడ ఈ కౌశలం పోర్టల్ అనేది కంప్లీట్‌గా ఐటీ రిలేటెడ్ జాబ్స్. జీసీసీ సెంటర్స్ గాని, ఐటీఎస్ జాబ్స్ మాట. అంటే ఎవరైతే సాఫ్ట్‌వేర్ ఐటీ ఫీల్డ్‌లో జాబ్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళకందరికీ కౌశలం పోర్టల్. బట్ ఇక్కడ నైపుణ్యం పోర్టల్ ఏంటి కొత్తగా? ఈ నైపుణ్యం పోర్టల్‌లో మళ్ళా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చాలామంది వీడియోస్ చేస్తున్నారు. నైపుణ్యం పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోండి. జాబ్ మెయిల్స్‌కి అటెండ్ అవ్వండి అని జెప్పేసి. ఇక్కడ నైపుణ్యం పోర్టల్ అనేది ఇక్కడ ఐటీ వాళ్ళకనే కాదండి. అన్ని సెక్టర్ మీకు అగ్రికల్చర్‌లో జాబ్ కావాలా? లేకంటే ఇండస్ట్రియల్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ లేకంటే ఇంకా డిఫరెంట్ బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్ ఏ సెక్టార్‌లో అయినా సరే మీకు స్కిల్ నేర్చుకోవాలనుకుంటే సపోజ్ బ్యూటీషియన్ గాని, ఇంకేదైనా ఆటోమొబైల్స్ కానీ ఎనీ ఇండస్ట్రీ దీంట్లో నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. ఓన్లీ ఐటీయే కాదు. ఐటీ సాఫ్ట్‌వేర్ అనే కాదు. చాలా ఉన్నాయి దీంట్లో. దీంట్లో ఇక్కడ గవర్నమెంట్ ఉద్దేశ్యం ఏంటంటే ఎవరికైతే ఏదైనా ఎటువంటి స్కిల్స్ లేవో, మాకు ఎటువంటి స్కిల్స్ లేవు, నాలెడ్జ్ లేదు, మేము మనీ పే చేసుకోలేం కోర్స్ తీసుకునేదానికి, ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకునే దానికోసం మా దగ్గర మనీ లేదు అనుకుంటే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తది. మీకు ఐటీలో అంటే ఇప్పుడు సపోజ్ మీరు సాఫ్ట్‌వేర్‌లో ఫ్రీగా ట్రైనింగ్ కావాలంటే సాఫ్ట్‌వేర్‌లో ప్రొవైడ్ చేస్తది. లేదంటే ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఫ్రీగా కావాలంటే ఆటోమొబైల్, బ్యాంకింగ్ అండ్ ఫినాన్స్‌లో కావాలంటే దానికి సంబంధించి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, తర్వాత బ్యూటీషియన్ గాని, ఇంకేదన్నా ప్లంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ డిఫరెంట్ అన్ని రకాల ఇండస్ట్రీలో మీకు ట్రైనింగ్ కావాలంటే ఇక్కడ ఈ ప్లాట్‌ఫార్మ్‌లో నైపుణ్యం పోర్టల్‌లో ఫ్రీగా గవర్నమెంట్ అనేది ట్రైనింగ్ ఇస్తది. నేనేం చెప్పాను, ఇప్పుడు చాలా మందికి కౌశలం ఐటీ రిలేటెడ్‌లో చాలా మంది కెరియర్ గ్యాప్ ఉంటది. ఎప్పుడో ఓ 5 ఇయర్స్ బ్యాకో, 10 ఇయర్స్ బ్యాకో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. బట్ వాళ్ళు ఐటీలో ఏదైనా జాబ్ చేయాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ ఉంటది. ఇప్పుడు వాళ్ళకి స్కిల్స్ లేవు. బట్ వాళ్ళు చాలామంది స్కిల్ అసెస్‌మెంట్‌లు ఏదో ఒకటి ఎక్సెల్‌లో సింపుల్ అలా పెట్టారు. బట్ ఎక్సెల్‌కే మంచి జాబ్స్ రావు గదా! సింపుల్‌గా ఏదో ఒకటి పెట్టింటారు. నాకు ఇది వచ్చింది దానిపైన అసెస్‌మెంట్ జరిగింటాయి. సమ్ పర్సెంటేజ్ వచ్చుంటాయి. దానిపైన బెటర్ జాబ్‌లు ఎలా వచ్చేస్తాయి?
ఇప్పుడు మీరు ఎక్సెల్ బేసిక్ 2 స్కిల్‌లు పెట్టారండి. దానిపైన నీకు 20,000, 50,000 జీతాలతో జాబులు రావాలంటే అవుతదా? అలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. బట్ వాళ్ళ దగ్గర స్కిల్స్ లేవు. కెరియర్ గ్యాప్ ఉంది. హౌస్ వైఫ్స్ ఉన్నారు. వాళ్ళు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది. అలాంటి వాళ్ళకి ఎక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రీగా ట్రైనింగ్? ఈ నైపుణ్యం పోర్టల్‌లో ఫ్రీగా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. దీన్ని కౌశలం వెబ్‌సైట్‌లో లింక్ చేస్తారు. ఇప్పుడు మన కౌశలంలో చాలామంది కోర్సెస్ ఎన్రోల్‌మెంట్ ఉంది. అవి వర్క్ అవ్వట్లేదు. చాలామంది అవి ఎక్కడో ఎళ్తున్నారు. ఏదో కొన్ని కోర్సెస్ రికమెండెడ్ కోర్సెస్ జాయిన్ అవుతుంటే అది అర్థం కావట్లేదు ఫ్రీగా. ఇక్కడ ఇండస్ట్రియల్ ఎక్స్‌పర్ట్స్ అనేది నైపుణ్యం పోర్టల్‌లో ఫ్రీగా ట్రైనింగ్ అనేది ఇస్తారు. అది 10 డేసో, 15 డేసో ఆ కోర్స్ బట్టి ఉంటది. మీరు అక్కడ ట్రైనింగ్ తీసుకుంటే అక్కడ వాళ్ళు ప్లేస్‌మెంట్ సపోర్ట్స్ కూడా చేస్తారు. సేమ్ దీనికి దానికి డిఫరెన్స్ ఏం లేదు. ఇక్కడ నైపుణ్యం పోర్టల్ అనే అన్ని సెక్టార్స్‌ని కవర్ చేస్తుంది. కౌశలం అనేది ఓన్లీ ఐటీ సెక్టార్ మాత్రమే కవర్ చేస్తుంది. ఇదే డిఫరెన్స్. ఇక్కడ ఈ నైపుణ్యంలో ఏంటంటే ఐటీ సంబంధించింది కాబట్టి వాళ్ళు స్కిల్ అసెస్‌మెంట్ చేశారు. కొంతమందికి దాన్ని బట్టి జాబ్స్ అనేది ఇస్తారు. బట్ మీకు అన్ని స్కిల్స్ అన్నీ మీరు ఇండస్ట్రియల్‌గా ట్రైన్ అయ్యి, కోర్సెస్ చేసి మీరు రెడీగా ఉంటే మీకు జాబ్స్ వచ్చేదానికి ఈజీగా ఉంటది. మీకు ఎటువంటి స్కిల్ లేకన్నా ఏదో ఎక్సెల్ పెట్టేసి నాకు జాబ్ రావాలంటే ఎలా వస్తది? కంపెనీస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటాయి చెప్పండి? మీరు ఏదో ఒకటైతే నేర్చుకోవాలి కదా! అది ఎక్కడ నేర్చుకోవాలి? నైపుణ్యం పోర్టల్‌లో మనకి ఫ్రీగా అక్కడ ఏవైతే ఏమేం కోర్సెస్ నడుస్తున్నాయి, ఎక్కడెక్కడ జరుగుతున్నాయి అవన్నీ మీరు చెక్ చేసుకోవాలి గదా! మీరు అకౌంట్ అనేది నైపుణ్యం పోర్టల్‌లో అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి గదా! క్రియేట్ చేసుకోకుండా ఎలా చేస్తారు? అసలు మీరు నైపుణ్యం పోర్టల్ అనేది ఇంతవరకు తెలుసుకోకపోతే, ఇక్కడ ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చేది ఇవన్నీ ఎలా తెలుసుకుంటారు? జాబ్ కావాలంటే ఊరికే ఉత్తిగా వచ్చేస్తదా? చెప్పండి. మీరే చెప్పండి. ఇప్పుడు జాబు మనకి ఎటువంటి స్కిల్ లేకుండా ఎవరిస్తారండి? జస్ట్ ఇప్పుడు గవర్నమెంట్ ఎంత రికమెండ్ చేసినా, పుష్ చేసినా మన దగ్గర ఎటువంటి టాలెంట్ లేకుండా జాబ్ రావడం కష్టం. ఈజీ అవుతదా? చెప్పండి. కార్పొరేట్‌లు మన దగ్గర స్కిల్ లేకుండా తీసుకుంటారా? మీరే చెప్పండి. కార్పొరేట్ కంపెనీస్ మన దగ్గర ఎటువంటి స్కిల్ లేకన్నా జస్ట్ ఏదో గవర్నమెంట్ రికమెండ్ చేసిందని చెప్పేసి ఇచ్చేస్తారా రికమెండేషన్‌లో? ఇవ్వరు. మీరైతే మీకు ఏమొచ్చో చూసుకోండి. ఇప్పుడు మీరు కౌశలం ఎగ్జామ్ స్కిల్ అసెస్మెంట్ రాసారా? లేదా? అని తర్వాత మ్యాటరు. సో, మీకు ప్రొఫైల్‌లో చాలా మందికి ఎక్స్‌పీరియన్స్ లేదు అంటే ఇక్కడ ఇంటర్న్‌షిప్‌లు కూడా స్కిల్ అసెస్‌మెంట్ అంటే ఈ నైపుణ్యం పోర్టల్‌లో ఇంటర్న్‌షిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మీరు చెక్ చేసుకోండి కంప్లీట్‌గా. మీరు అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి నైపుణ్యం పోర్టల్‌లో ఫస్ట్. అకౌంట్ అనేది క్రియేట్ చేసుకుంటేనే గదా! దాంట్లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, ఏమేమి వస్తున్నాయి, ఏమేమి కోర్సెస్ వస్తున్నాయని తెలుస్తది. ఇదివరకు చాలామంది దానికి ఆ నైపుణ్యం పోర్టల్ గురించి నేను వీడియోస్ పెడితే, "భయ్యా మీరు కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు నన్ను" అంటారు. వాళ్ళకు అంటే ఇక్కడ మీరు ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ వస్తే మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయండి. కన్‌ఫ్యూజ్ ఎవరు చెయ్యరు. మీకు జెన్యూన్‌గా నేను వెబ్‌సైట్ చూపించాను. ఓకే. దీంట్లో ఈ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పాను. అయినా కూడా మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అంటే మీకు అర్థం కావట్లేదని దాని గురించి. తెలుసుకోండి. అర్థం కాకపోతే కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయండి అని చెప్పండి. మీరు కన్‌ఫ్యూజ్ చేస్తున్నారు. మీకు మీకు సగం దాని గురించి ప్రాపర్‌గా నాలెడ్జ్ లేనప్పుడు ఎక్స్‌ప్లోర్ చేయండి. కొన్ని యూట్యూబ్‌లో వీడియోస్ చూడండి. వేరేటివి అర్థమవుతది. అలా అని చెప్పి ఎవరైనా ఒకరు ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే దానిపైన మీరు ఏదో ఒకటి చదువుతూ ఉంటారనమాట. దాని గురించి మీకు తెలియకపోయినా కూడా అవతలోళ్ళు చెప్పేవాళ్ళు వాళ్ళకి తెలీదనుకుంటారు మీరు. ఏం చేస్తున్నాం అలా ఉంది. సో, నేను చెప్పేదేంటంటే అందరూ కూడా నైపుణ్యం పోర్టల్‌లో ఫ్రీగా కోర్సెస్ అనేది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. మీకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉందో అవి పెట్టుకోండి ఎక్స్‌ట్రాగా. మీకు ఆల్రెడీ కొన్ని ఉంటాయి. ఇది ఎక్స్‌ట్రాగా యాడ్ ఆన్ అవుతది. మీ రెజ్యూమ్‌లో పెట్టుకోవచ్చు కదా! ఈ స్కిల్స్ కూడా. ఇక్కడ కూడా సేమ్ ఈ పోర్టల్ అనేది ఈ నైపుణ్యం పోర్టల్ అనేది ఇంకా అఫిషియల్‌గా లాంచ్ అవ్వాలి. మనకి ఆయన డైరెక్టర్ చెప్పారు కదా! సో, దీనికి సంబంధించిన మనకి కౌశల్యం సంబంధించి ఐటీ సెక్రటరీ అనుకుంటా. ఆయన చెప్పాడు. ఈ నైపుణ్యం పోర్టల్‌ని దీన్ని మేము అఫిషియల్‌గా లాంచ్ చేయబోతున్నాం. ఈ రెండిటిని ఇంటిగ్రేట్ చేయబోతున్నాం కౌశలంతో. సో, జాబ్స్ అనేది మేము నెక్స్ట్ 3 మంత్స్‌లో దాదాపు ఒక 50,000 మందికి ఐటీలో జాబ్స్ అనేవి ప్రొవైడ్ చేసేదానికి మేము ప్రయత్నిస్తున్నాం. మొత్తం ఏఐ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఈ నైపుణ్యం పోర్టల్‌లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేశాను. నైపుణ్యం పోర్టల్ ఓవర్‌వ్యూగా ఎలా ఉంది? ఈ వెబ్‌సైట్‌లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చెప్పేసి నేను కింద డిస్క్రిప్షన్‌లో కూడా ఆ వీడియో లింక్ అయితే ఇస్తాను. సో, కిందైతే చూడండి. ప్లేలిస్ట్‌లో కూడా ఇస్తాను. ఎండ్ కార్డ్స్‌లో కూడా ఇస్తాను ఆ వీడియోది. సో, నైపుణ్యం పోర్టల్ ఎవరైతే దీంట్లో అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, రెజ్యూమ్ అనేది ఏ విధంగా బిల్డ్ చేసుకోవాలి అనేది కూడా నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే ఈ నైపుణ్యం పోర్టల్ గురించి కంప్లీట్‌గా అయితే చేస్తాను వీడియోస్. సో, ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఫస్ట్ అయితే మీరు వీడియో స్కిప్ చేసి ఎండ్‌కొచ్చేసిన మాత్రం స్టార్టింగ్ మళ్ళీ ఒకసారి చూడండి. ఒకసారి డౌట్ అడిగే ముందు వీడియోని కంప్లీట్‌గా చూడండి. వీడియోని కంప్లీట్ చూడకుండా డౌట్ అడగండి ప్లీజ్. మీకు అంత మీకు 10 మినిట్స్ కూడా మీకు టైం లేకనంటే నేనేం చేయలేను. రిప్లై ఇవ్వలేనండి. నేను నా పని, నా వర్క్ చేసుకుంటూ నేను మీకు ఇన్ఫర్మేషన్ దీని గురించి నాకు 1 అవర్, 2 అవర్స్ రీసెర్చ్ చేసిన తర్వాత వీడియో చేస్తాను. మీరు అంత వీడియో చేసిన తర్వాత కూడా మీకు ఒక 10 మినిట్స్ మీరు వీడియో కోసం కేటాయించలేకపోతే నేనేం చేయలేను. ఆ వీడియోని సగం చూసి స్టార్టింగ్‌లోనే మీరు కామెంట్ చేస్తే
దయచేసి అయితే మీరు రిప్లై అయితే ఎక్స్‌పెక్ట్ చేయకండి. మీరు వీడియోస్ అయితే కంప్లీట్‌గా చూడండి. తర్వాతే అడగండి. నేను వీడియోలో ఏదైనా పాయింట్ మిస్ అయిన పాయింట్ ఏదైనా ఉంటే రిప్లై ఇస్తాను.